హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. సో దీనికి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఇక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ వచ్చి ఇక్కడ 42,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంబీఏ చేసినటువంటి అభ్యర్థులు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఇక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినాక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో లేట్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈ రోజునటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్. సో ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ రిక్వైర్స్ డైనమిక్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్స్. సో ఇక్కడ మనకి గృహ నిర్మాణ మరియు పట్టణ మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అండి ఇవి. సో దీనిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక పోస్టులు 2 years కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. సో దీనిలో ఉన్నటువంటి పోస్టులు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టు. సో ఇక్కడ 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో వచ్చేసి 5, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 3, ఎస్టీ కేటగిరీలో 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3 వేకెన్సీస్. ఇలా టోటల్గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 35 years అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అండ్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ యాజ్ మేజర్ సబ్జెక్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ విత్ 60% అగ్రిగేట్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళకైతే కనుక మినిమం 55% మార్క్స్ అయితే వస్తే సరిపోద్దండి. సో 55% వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ క్వాలిఫికేషన్ తోటి సో ఇక పోస్టులకైతే సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లీడింగ్ రియల్ ఎస్టేట్ ఫార్మ్స్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, కస్టమర్ హ్యాండ్లింగ్. క్యాండిడేట్స్ హ్యావింగ్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్ట్ సేల్స్ విల్ బి ప్రిఫర్డ్ అనేది ఇచ్చారు. సో మీకు 1 year ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ సేల్స్లో ఉంటే కనుక సో వాళ్ళకైతే ప్రిఫర్ చేస్తామని కూడా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ శాలరీ పర్ మంత్ వచ్చి 42,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో నెక్స్ట్ జాబ్ లొకేషన్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో ఎక్కడైనా కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి పే అండ్ అదర్ బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు శాలరీతో పాటు పర్ మంత్ వచ్చేసి ఇక్కడ మెడికల్ రియంబర్స్మెంట్ 6,000 వరకు అయితే ఉంటుంది, పర్ యానం అయితే ఇచ్చారు. అలాగే పిఎఫ్, ఇంకా గ్రాట్యుటీ ఎక్సెట్రా అన్నీ కూడా యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారం అయితే ఉంటుందని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్. సో ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఓన్లీ ఇక పోస్టులకి ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ని మీరు వెబ్సైట్ ద్వారా ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసి ఆఫ్లైన్ మోడ్లో మీరు అప్లికేషన్ని పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కనుక ఎటువంటి ఫీజు మీరు చెల్లించవసరం లేదు. జనరల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 500 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందండి. డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ పేబుల్ ఎట్ న్యూఢిల్లీ. సో ఈ పేరు మీద అయితే మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సో మీరు డీడీ తీసిన తర్వాత డీడీ ఫామ్ బ్యాక్ సైడ్ మీరు the name of candidate, post applied for, advertisement number and date of birth should be clearly written on the back side of demand draft. సో మీరు ఇవన్నీ కూడా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ బ్యాక్ సైడ్ని ఇవన్నీ కూడా ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా మీరైతే రాయాలైతే చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. సో మీరు అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసిన తర్వాత డీడీతో పాటు కింద కొన్ని సర్టిఫికేట్స్ అయితే మెన్షన్ చేశారు కదా.
సో రెజ్యూమ్ అలాగే బయోడేటా ఫామ్ ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్స్, సెకండరీ సర్టిఫికేట్స్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ నెసెసరీ పాస్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారు. 10th అండ్ ఇంటర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, మీకు ఇంకేదన్నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేసి సీల్డ్ ఎన్వలప్ కవర్లో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి మీరైతే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ అయ్యేలాగా చూడాలి. సో అడ్రస్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. చీఫ్ జనరల్ మేనేజర్ ఎన్బిసిసి లిమిటెడ్, ఎన్బిసిసి భవన్, 2nd ఫ్లోర్, కార్పొరేట్ ఆఫీస్ నియర్ లోధి హోటల్, లోధి రోడ్, న్యూఢిల్లీ 111003. సో ఈ అడ్రస్కి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సీల్డ్ ఎన్వలప్ కవర్లో మీరైతే పంపించాల్సి ఉంటుంది. అలాగే ఎన్వలప్ కవర్ మీద పోస్ట్ నేమ్ కంపల్సరీగా మీరైతే మెన్షన్ చేయాలైతే చెప్తున్నారు. సో తప్పకుండా మీరు ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్, ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్లో నుంచి షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ ప్రొఫైల్, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారా వాళ్ళు ఇంటర్వ్యూకి లింక్ అయితే ఒకటి పంపిస్తామని చెప్తున్నారు. ఈ లింక్ ద్వారా మీకు వీడియో కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేస్తారండి. సో మీ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి అప్లై చేసుకున్న తర్వాత మీరు వెబ్సైట్ని అయితే రెగ్యులర్గా ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ అయితే ఉండమని అయితే ఇక్కడైతే మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే డీటెయిల్గా చదవండి. నెక్స్ట్ ఇక్కడ జనరల్ కండిషన్స్లోనే ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఓన్లీ బోల్డ్ లెటర్స్లో ఇక్కడ ఫిల్ చేయాలైతే చెప్తున్నారు. ఇంగ్లీష్ ఆర్ హిందీలో అయితే కనుక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. సో మీరు ఇది ఒకసారి అయితే డీటెయిల్గా చదవండి. వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ మొబైల్లోనే ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరైతే ఒకసారి డీటెయిల్గా చదివిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఇక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు www.nbccindia.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరైతే నోటిఫికేషన్ పేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆల్ ఫ్యూచర్ కరస్పాండెంట్స్ షెల్ బి సెంట్ ఈమెయిల్ ఓన్లీ అయితే చెప్తున్నారండి. సో మీకు ఏదైనా ఇంటిమేట్ చేయాలంటే కనుక ఓన్లీ ఈమెయిల్ ద్వారా మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిటర్న్ ఏ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అయితే చెప్తున్నారు. సో మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సెండ్ చేసిన తర్వాత మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని రిఫరెన్స్ కోసం మీ దగ్గర కూడా ఒక కాపీ అయితే పెట్టుకోండి అయితే ఇక్కడైతే చెప్తున్నారండి. సో అలాగే లాస్ట్ డేటు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇచ్చారు. జనవరి 13, 2022. సో అప్పటి వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్ జనవరి 13, 2022 లోపున మీరైతే ఇక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉందండి. సో మీరు ఒకసారి అప్లికేషన్ ఫామ్ అయితే చూడొచ్చు. పోస్ట్ అప్లైడ్ ఫర్, సో ఇక్కడ పోస్ట్ నేము అలాగే మీ నేము, సో ఇవన్నీ కూడా మిమ్మల్ని బోల్డ్ లెటర్లు అయితే రాయమని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, జెండర్, సో కిందకి వెళ్తే కనుక ఎగ్జామినేషన్ పాస్డ్, సో ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి అదన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్. నెక్స్ట్ కింద డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని సీల్డ్ ఎన్వలప్ కవర్లో పెట్టి కవర్ మీద పోస్ట్ నేమ్ అయితే రాసి మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి మీకు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. చీఫ్ జనరల్ మేనేజ్ ఎన్బిసిసి లిమిటెడ్, ఎన్బిసిసి భవన్, 2nd ఫ్లోర్, కార్పొరేట్ ఆఫీస్ నియర్ లోధి హోటల్, లోధి రోడ్, న్యూఢిల్లీ 111003. ఈ యొక్క అడ్రస్కి అయితే మీకు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నారండి. కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చి ఇక్కడ 2 years అయితే ఉంటుంది. సో ఇక ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చదివిన తర్వాత ఇక పోస్టులకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక పోస్టులకి మీరు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.